జులావర్ జిల్లాకు సంబంధించిన పిప్లోడి గవర్నమెంట్ స్కూల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పైన రూఫ్ కూలిపోవడంతో సుమారుగా రూఫ్ కింద 5 విద్యార్థులు ఇప్పటికే మరణించినట్టు తెలుస్తోంది. వందలాది మంది విద్యార్థులు ఇంకా అక్కడే చిక్కున్నారు. పూర్తిగా శిథిలావస్థ ఆ విద్యాలయం పూర్తిగా కూడా ఒక ప్రభుత్వ విద్యాలయం అని, ప్రభుత్వ స్కూల్ అని. సో గవర్నమెంట్ స్కూల్లో ఒక్కసారిగా పై రూఫ్ కుప్పకూలిపోవడంతో 5 చిన్నారులు మరణించారు. ఉదయం తెల్లవారుజామున 8:30 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో పిప్లోడి గవర్నమెంట్ స్కూల్ మనోహర్ తానాక్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శిథిలావస్థలో ఉన్నటువంటి ఆ బిల్డింగ్ ఒకటే ఒక ఫ్లోర్. సో పైన ఉన్నటువంటి పైకప్పు కుప్పకూలిపోవడంతో అప్పుడే ఉదయాన్నే తెల్లవారుజామున స్కూల్కి వెళ్దామన్నటువంటి ఆ విద్యార్థులు ఆ డెబ్రిస్ కింద, ఆ శిథిలాల కింద పడిపోయి నలిగిపోయారు. 5 చిన్నారులు మరణించారు. మరికొంతమంది, అందరినీ కూడా సుమారుగా 100 మంది ఆ సమయంలో అక్కడ ఉన్నట్టు తెలుస్తోంది. 5 మరణించగా మిగిలిన వారందరూ కూడా హుటాహుట్న జులావర్ సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు, జిల్లా ఆసుపత్రికి పంపించారు. సో ప్రస్తుతానికి 30 మంది చిన్నారులు ఈ ఘటనలో గాయపడినట్టు తెలుస్తోంది. సో సుమారుగా ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. 30 మంది చిన్నారులు ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 10 మంది పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 5 మరణించారు. సో ఈ ఘటన పైన జల్వర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ కుమార్ కూడా ఎప్పటికప్పుడు అక్కడి సంఘటనా స్థలం నుంచి పరిస్థితిని ఆరా తీస్తున్నారు. 4 జేసీబీలు అక్కడ చేరుకున్నాయి. 4 జేసీబీలు అక్కడ శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నాయి. సో ప్రస్తుతానికి జిల్లా అథారిటీస్ కూడా అక్కడ చేరుకున్నట్టు తెలుస్తోంది. సుమారుగా ఆ జిల్లా అథారిటీస్ మొత్తం కూడా ఇప్పటివరకు 4 చిన్నారుల యొక్క మృతదేహాన్ని ఇంకా వెలికి తీయాల్సి ఉంది. సో ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్న లైవ్ విజువల్స్ ని ఎక్స్క్లూజివ్ గా మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సో అక్కడ జిల్లా కలెక్టర్ చెప్తున్న ప్రకారంగా సో ఇటువంటి ఘటనలు జరగకుండా మరోసారి ఇప్పుడు అక్కడ సమీప ప్రాంతాలటువంటి ప్రభుత్వ స్కూల్ అన్నింటి కూడా తనిఖీలు చేపడతామంటున్నారు. సో ప్రజెంట్ ఈ ఘటన పైన ఎప్పటికప్పుడు మేము పరిస్థితి అంచనా వేస్తున్నాం. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా అందరికీ మెరుగైనటువంటి చికిత్సను అందించే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. సో అక్కడ చనిపోయినటువంటి ఆ పిల్లల కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి వ్యక్తం పరుస్తూ అక్కడ జిల్లా అధికారులు చెప్తూ ఉన్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ మదన్ దిలావర్ కూడా ఈ విషయాన్ని ప్రకటించారు. విల్ ఆర్డర్ ఏ ప్రాబ్ ఇన్ టు ద ఇన్సిడెంట్. వెంటనే ఒక కమిటీని ఏర్పాటు చేస్తాను ఈ ఘటనకు సంబంధించి అని చెప్తున్నారు ఆయన. ఐ హావ్ ఆల్సో స్పోకెన్ టు ద కలెక్టర్ అండ్ డైరెక్టర్ అథారిటీస్ టు టేక్ స్టాక్ ఆఫ్ ద సిచ్యువేషన్ అండ్ హెల్ప్ ఇన్ వాట్ ఎవర్ వే పాసిబుల్. సో వెంటనే అక్కడ సంఘటనా స్థలానికి అధికారులను హుటాహుట్న లాంచ్ చేశారు. అక్కడ వెళ్ళిపోయి అందరూ కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని చెప్పి ఆయన చెప్తున్నారు. సో ఈ ఘటన 8:30 సమయంలో రాజస్థాన్లోని జలవర్ జిల్లాకు సంబంధించిన మనోహర్ తానా సమీపంలోని పిప్లోడి గవర్నమెంట్ స్కూల్లో జరిగింది. సో పిప్లోడి ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఆ సమయంలో 100 మంది విద్యార్థులు ఆ స్కూల్లో ఉన్నారు. ఒక్కసారిగా పైకప్పు కూలిపోవడంతో 5 చిన్నారులు ఈ ఘటనలో మరణించినట్టు తెలుస్తోంది. 30 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యే, మరొక 10 మందికి పరిస్థితి విషమించినట్టు తెలుస్తోంది. చూడండి, ఒక ప్రభుత్వ స్కూల్ దుస్థితి ఇది. ఒక ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించిన నడిపేటువంటి ఒక పరిపాలనకు సంబంధించిన అద్దం పట్టే అంశం ఇది. ఒక ప్రభుత్వ రంగ డైరెక్ట్గా ప్రభుత్వం నిర్వహించినటువంటి స్కూల్ మెయింటెనెన్స్ ఇలా ఉంది. స్కూల్ బిల్డింగ్ పరిస్థితి ఇది. అదే ఒక సామాన్యమైనటువంటి ఒక రోడ్, ఒక ఎమ్మెల్యేనో ఒక మంత్రి వస్తున్నారంటే ఆ రోడ్డుని ఉన్న పరంగా ఒకసారిగా ఎంత గతుకులున్నా చక్కదిద్ది పక్కా రోడ్డు వేసి ఆయన ఆహ్వానిస్తూ ఉంటారు. కానీ స్కూల్ పిల్లలు మాత్రం ఏళ్ల తరబడి చదువుతూ ఉన్నా వాళ్ళ యొక్క నిరుపేదతనానికి ప్రభుత్వ రంగ స్కూలే మేలున్నట్టుగా వాళ్ళంతా వెళ్ళిపోయి చదువు కోసం అక్కడికి వెళ్తే వారికి ఎదురైన సమస్య ఇది. అర్థం చేసుకోండి. ఇక ప్రభుత్వ రంగ సంస్థలు ఎలా ఉంటాయి, ప్రభుత్వ రంగ బిల్డింగ్స్ ఎలా ఉంటాయి, ప్రభుత్వ రంగ పాఠశాలలు, విద్యాలయాలు ఎలా ఉంటాయనే దీనికి ఒక అద్దం పడుతోంది. రాజస్థాన్లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. మరి రాజస్థాన్లో ఇప్పుడు ఈ ఘటన పైన అక్కడ ప్రభుత్వం ఎలా స్పందిస్తాయో చూడాలి. సో ఏదేమైనా ఈ ఘటన కొంత అందరినీ కలవరపాటు గురి చేస్తోంది. మరీ ముఖ్యంగా రాష్ట్రాలకు అతీతంగా ఒక ప్రభుత్వ విద్యాలయం కుప్పకూలిపోవడం అనేది అందరినీ కూడా, విద్యార్థుల తల్లిదండ్రులని ఒక్కసారిగా ఈ ఘటన భయభ్రాంతులకు గురి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఇంకా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని పాఠశాలలు ఉన్నాయి. సో చాలా శిథిలావస్థకు చేరిన పాఠశాలలు ఉన్నాయి. వర్షాకాలం అయితే చాలు పూర్తిగా నానిపోయి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో గోడ కూలిందని, గేట్ కూలిందని చిన్న పిల్లలు మరణించడం మనం చూసాం. అనేక రకాల వార్తల్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేసింది. సో ప్రభుత్వాలు ఇకనైనా ఎక్కడ జరిగింది, ఎలా జరిగిందని పక్కన పెట్టి దీన్ని ఒక ఉదాహరణగా తీసుకొని వెంటనే హుటాహుటా కనీసం తెలుగు రాష్ట్రాల్లోనైనా ప్రభుత్వాలు మేల్కొని శిథిలావస్థల వంటి ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి కార్యాలయాన్ని కానివ్వండి, మరీ ముఖ్యంగా విద్యార్థులు చదువుకున్నటువంటి స్కూల్స్ని కానివ్వండి పునరుద్ధరించే ప్రయత్నం కానివ్వండి, ఆ పెచ్చులని కొంత సెటరేట్ చేసే ప్రయత్నం కానివ్వండి, బిల్డింగ్స్ని కొంత కనిపెట్టే ప్రయత్నం కానివ్వండి చేయకపోతే డెఫినెట్గా
కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. మా ప్రతినిధి శిల్ప అందుబాటులో ఉన్నారు. శిల్ప దగ్గరికి వెళ్తాను. శిల్ప, సో ప్రెసెంట్ రాజస్థాన్ సంబంధించిన స్కూల్ బిల్డింగ్ కుప్పకూలిన అంశంలో ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? మరి ముఖ్యంగా ఇప్పుడు ఆ బిల్డింగ్ కుప్పకూలిన అంశం పైన ప్రభుత్వాలు స్పందిస్తూ ఉన్నాయి. రాజస్థాన్ లోని జలవార్లో ఘోర ప్రమాదం జరిగింది. ఉదయం స్కూల్ భవనము ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో విద్యార్థులందరూ కూడా ప్రార్థన చేస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలడంతో ఇప్పటికే 4 చిన్నారులు మరణించినట్టు తెలుస్తుంది. ఆ సమయంలో దాదాపు 50 నుండి 60 మంది చిన్నారులు స్కూల్కి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. స్కూల్ అనేది మనకు 8 o'clock ప్రారంభమవుతుంది. ఈ ఇన్సిడెంట్ అనేది 8:30కి జరిగినట్టు కూడా తెలుస్తున్నది. ప్రధానంగా ఆ భవనం అనేది శిథిలావస్థకు చెందింది. కొన్నేళ్ల నుండి దానిపైన స్థానికులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందిస్తున్నప్పటికీ ఇటు విద్యాశాఖ అధికారులు దానిపైన దృష్టి పెట్టలేదు, చాలా లైట్ గా తీసుకున్నారు. కానీ ఒకవైపు కంటిన్యూగా మనకు రెయిన్స్ రావడంతో అది శిథిలావస్థకి చెంది ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ప్రస్తుతానికి 4 మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. అందరూ కూడా మొదటి నుండి కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ అంటే అందరికి ఒక అపోహ ఉంటది అని, మరోసారి గవర్నమెంట్ స్కూల్ కి పంపితే ఏ విధంగా ఉంటదంటూ కూడా ఒకసారి నిరూపితమైందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున ఆలోచన వ్యక్తం చేసిన, వాళ్ళ కళ్ళ ముందు తిరగాల్సిన చిన్నారులు ఈ విధంగా మృత్యుకు వెళ్లారంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 8:30 ఒక్కసారిగా మొత్తం కూడా కుప్పగూలింది. వెంటనే భారీ శబ్దాలు రావడంతో స్థానికులు అక్కడ చేరుకొని చూడగానే మొత్తం శిథిలావస్థలకు చెందినటువంటి భవనం కూడా కుప్పకూడడంతో చాలా మంది చిన్నారులు కూడా ఏవైతే పెచ్చులు ఉంటాయో ఊడిపడ్డటువంటి పెచ్చులు కావచ్చు, పైకప్పులు కావచ్చు, వాటి కింద చాలా మంది చిన్నారులు కూడా ఇరుక్కుపోయినట్టు కూడా తెలుస్తుంది. వెంటనే ఇటు ప్రభుత్వానికి తీసుకెళ్లారు. అక్కడికి ఉత్తర కలెక్టర్ కూడా చేరుకొని ప్రస్తుతం దాదాపు 4 JCBలతోని అక్కడ చర్యలు చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. కానీ ఒకవైపు చాలా మంది దాదాపు అది ప్రైమరీ స్కూల్ కావడంతో 12 ఏళ్లలోపు చిన్నారులు మాత్రమే అక్కడ ఉంటారు. ఎందుకంటే 5th వరకే అక్కడ క్లాసెస్ జరుగుతున్నట్టు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. మొత్తం కూడా 12 ఏళ్ల లోపు ఉన్నటువంటి చిన్నారులు ఈ విధంగా స్కూల్కి పోయి దుర్మరణం చెందడంతో అటు తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంతోషంగా ఉండాల్సి చదువు కోసం ఈ విధంగా పంపితే ఈ విధంగా మృత్యు ఒడికి చేరుకున్నారంటూ కూడా పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. ఇప్పటికీ అటు సహాయక చర్యలు చేపట్టినప్పటికీ చాలా మంది చిన్నపిల్లలు కావడంతో వాళ్ళు ఏవైతే పైనుంచి ఒక్కసారి వచ్చినటువంటి వాటితోని ఎవరు కూడా చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా తెలిసింది. ఇప్పటికే ఏదైతే శిథిలావస్థలో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళని మొత్తం కూడా స్థానిక హాస్పిటల్ కి చేర్చి ప్రస్తుతం అయితే వైద్యం అందిస్తున్నప్పటికీ చాలా మంది పరిస్థితి విషమంగానే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇటు విద్యార్థుల పాటు అక్కడ ఉన్నటువంటి టీచర్లు కూడా ఇదే విధంగా కూడా అందులో చిక్కుపోయినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పటికే కలెక్టర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం కూడా చేరుకొని చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్ గా తీసుకునే యాక్షన్ ఉంది. ఒకవైపు చిన్నపిల్లలు ఉన్నటువంటి భవనంపై ఇంత నెగ్లిజెన్స్ ఏంటి అని కూడా, ఒకవైపు రైనీ సీజన్ శిథిలావస్థకు చెందినటువంటి భవనాలపై ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. కానీ దృష్టి పెట్టకపోవడం వల్ల ఈ విధంగా చిన్నారులు మరణించారు. దీనికి ప్రధాన కారణం అక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం అంటూ కూడా ఒకవైపు స్థానికులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు, పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి ఒకవైపు దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు చూపెట్టాలి. చాలా ఏళ్ల నుండి కూడా దీనిపైన దృష్టి పెట్టాలి. ఇది శిథిలావస్థను ఏ క్షణమైన కుప్పగూలే అవకాశం ఉందంటూ కూడా పలుమార్లు ఫిర్యాదులు అందించినప్పటికీ అక్కడ ఉన్నటువంటి జిల్లా ఏదైతే జలాగారు విద్యాశాఖ ఉంటుందో దాన్ని చాలా లైట్ గా తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. దాని ఫలితమే ఈ రోజు ఈ విధంగా ఎంతో మంది చిన్నారులను బలి తీసుకుని ప్రస్తుతం 4 మరణించినట్లయితే అధికారికంగా ప్రకటించారు. ఆ సమయంలో 40 నుండి 50 మంది శిథిలావస్థల కింద చిక్కుకున్నట్లయితే ప్రస్తుతం తెలిసింది. వాళ్ళకి సంబంధించినటువంటి వెలుగుతీత అనేది ప్రారంభమైంది. తీసిన వారిని వెంటనే స్థానిక హాస్పిటల్ చేర్చి మెరుగైన వైద్యం కూడా అందిస్తున్నట్లు కూడా తెలిసింది. ఇప్పటికే అటు కలెక్టర్ కావచ్చు మొత్తం కూడా పర్యవేక్షిస్తూ JCB సహాయంతో మొత్తం అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలతో చేపట్టారు. ప్రభుత్వ స్కూల్ నిజంగా ప్రభుత్వ స్కూల్ కి తమ విద్యార్థులు పంపించేటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ వార్త వింటే కొంత కలవరపాటు గురే అవకాశం ఉంది, భయపడిపోతారు కూడా. బికాజ్ వారికి ఉన్నటువంటి పేదరికం, వారికి ఉన్నటువంటి నిరుపేదతనమే వారిని ఆ ప్రభుత్వ స్కూల్కి పంపిస్తోంది. ప్రభుత్వ స్కూల్కి వెళ్తే తమ పిల్లలు చక్కని చదువుకుంటారు, మధ్యాహ్న ఆహారం ఉంది, ఏకంగా ప్రభుత్వం నడిపించేటువంటి స్కూల్ కదా చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పి భావిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కార్పొరేట్కి పంపించేటువంటి స్తోమత లేదు. అలా అని చెప్పి ఉంచేటువంటి ఆ పిల్లల్ని చదువుకోకుండా ఉంచేటువంటి ఆ దీనమైనటువంటి ఒక ఆలోచన కూడా లేదు. సో అందుకే వాళ్ళు ప్రభుత్వ స్కూల్ని ఎంచుకుంటూ ఉంటారు. అందుకే
ప్రభుత్వ రంగ స్కూళ్ళకి వెళ్ళేటువంటి తల్లిదండ్రులు ఇప్పుడు ఈ వార్త చూసిన తర్వాత రేపు కలవరపాటు గురే అవకాశం ఉంది. నేను ఒక మాట చెప్తాను మీకు ఇదేనండి. పాడుబడ్డ గోడలు, పగిలిన పైకప్పు, గాలి సోకితే రాలే ఆ పెంకుల కుప్ప, నలిగిన నేలలో నలిగిపోయిన ఆశలు, ప్రభుత్వ బడిలో నిశ్శబ్ద హాసాలు. ఇవి ఒకప్పుడు ఒక కవి రాసుకున్నటువంటి ఒక కవిత్వం. నిజంగానే పాడుబడ్డ గోడలు ఇంకా దర్శనమిస్తాయి, పగిలిపోయిన పైకప్పు ఇంకా కనబడుతూ ఉంటుంది, ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. గాలి సోకితే ఆ పెంకుల కుప్ప అదులుతూ ఉంటుంది. అంతటి విధంగా అక్కడి ప్రభుత్వ స్కూళ్ళు ఉంటూ ఉంటాయి. అక్కడే కాదు, ఎక్కడైనా ప్రభుత్వ స్కూళ్ళ పరిస్థితి, దీన పరిస్థితి ఇదే. నలిగిన నేలలు ఉంటూ ఉంటాయి. లోపల చూస్తే మనం ఫ్లోరింగ్ ఉందనుకుంటాం, కానీ ఆ ఫ్లోర్లో ఒకవైపేమో బండరాళ్ళు దొలుకుతూ ఉంటాయి, ఇంకోవైపు పందికొక్కలు తీసినటువంటి ఆ యొక్క రంధ్రాలు, ఆ యొక్క హోల్సే దర్శనమిస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక నలిగిపోయిన ఆశలు ఏమో ఉంటాయి, ఎక్కడ ఏమో చదువుకోవచ్చు, అంతా ప్రభుత్వం నడిపిస్తుంది కానీ ఆశలతో వెళ్తూ ఉంటారు, కానీ ఆ ఆశలు నలిగిపోతాయి. ప్రభుత్వ బడిలో నిశ్శబ్ద హాసాలు, ఇవన్నీ కూడా ప్రభుత్వ బడిలో దర్శనమిచ్చేటువంటి ఒక దీనమైనటువంటి పరిస్థితి, అక్కడ ఇవన్నీ దర్శనమిస్తూ ఉంటాయి. నిజంగా ప్రభుత్వ బడిలో ప్రస్తుతం ఈ సంఘటన రాజస్థాన్ సంబంధించినటువంటి జబల్పూర్ సంబంధించినటువంటి జబల్వర్ సంబంధించినటువంటి జిల్లాలో పిల్పోడి అనేటువంటి ఒక ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. పైకప్పు కూలిపోయింది, వారి ఆశలు అడియాశలు అయిపోయాయి. విద్యార్థులు చదువు కోసం వెళ్ళి పంపించినటువంటి ఆ తల్లిదండ్రులకి తమ పిల్లలు, చిన్న పిల్లలు, 2వ తరగతి 1వ తరగతి అంటే వాళ్ళ వయసు 9-8 ఏళ్ళినటువంటి ఆ పిల్లలు ఒక్కసారిగా పైకప్పు కుప్పకూలిపోయి గాయాల పాలైపోయి ఆసుపత్రి బెడ్ పైన అపస్మారక స్థితిలో ఉండిపోతుంటే ఆ తల్లిదండ్రులు ఎంతలా రోధిస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. ఆ తల్లిదండ్రుల మనసులు ఎంత గాయపడి ఉంటాయి, తల్లిదండ్రులు ఎంతలా రోధించి గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు అర్థం చేసుకోండి. ఈ ఘటనలో ఇప్పటికే 5 చిన్నారులు మరణించారు, 10 మంది అపస్మారక